Hello students and welcome to our beautiful world called chemistry. And guys, I hope మీరందరూ aromaticity complete చేశారనుకుంటున్నాను. And so next we are going to discuss about one of the important topic and general organic chemistry లో each and every topic కూడా very important. ఎందుకంటే ఇవి బేసిక్స్. ఇవి వస్తేనే మిగిలిన చాప్టర్స్ వస్తాయి అండ్ ఇందులోంచి మార్క్స్ కూడా వస్తాయి, అందుకనే చాలా ఇంపార్టెంట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. మనకు బేసికల్లీ 3 types ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి. రియాక్షన్ మధ్యలో ఏర్పడేటువంటి ఇంటర్మీడియట్స్ కార్బోక్యాటయాన్, కార్బోయానియాన్ అండ్ ఫ్రీ రాడికల్స్ 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. సి హియర్ మనం ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనకు స్టెబిలిటీ ఆఫ్ కార్బోక్యాటయాన్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలాసార్లు. ఎంసెట్లో, నీట్లో, జేఈలో అన్నిట్లో అడుగుతున్నారు. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే కార్బోక్యాటయాన్ అంటే ఏంటిది, కార్బోయానియాన్ అంటే ఏంటిది, ఫ్రీ రాడికల్ అంటే ఏంటిది. తర్వాత మనం ఏం చూద్దాం, వాటి యొక్క స్టెబిలిటీ చూద్దాం. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇందులోకి వెళ్ళే ముందు నేను కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కొన్ని ఎగ్జాంపుల్. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ వస్తేనే కార్బోక్యాటయాన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక యాటమ్. ఏంటిది, ఈ రెడ్ పెన్ కనిపిస్తుంది, రెడ్ మార్కర్, ఇదొక యాటమ్ అండ్ ఇదొక యాటమ్. ఈ 2 యాటమ్స్ మన కెమిస్ట్రీలో కూడా ఎప్పుడు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్ స్టేబుల్ కాదు. ఆక్టేట్ రూల్ ఏదైతే ఫుల్ అయి ఉంటుందో అది మాత్రం స్టేబుల్. మిగిలినన్ని యాటమ్స్ ఏంటి, అవన్నీ నాన్ స్టేబుల్, అంటే అవి స్టేబుల్ కావు. అవి ఏం చేస్తాయంటే స్టెబిలిటీ కోసం ఇంకొక ఆటమ్తో కలిసి అవి బాండ్ని ఫామ్ చేసి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడమో, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం, ఏదో ఒక ప్రాసెస్ ద్వారా అది స్టెబిలిటీ పొందుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాటమ్తో బాండ్ని ఫామ్ చేసింది. దేనికోసం, ఈ రెండింటి యొక్క స్టెబిలిటీ కోసం. ఒకవేళ నేను అర్థమైందా ఈ బాండ్ని బ్రేక్ చేశాను అనుకోండి, ఈ బాండ్ ఏ విధంగా బ్రేక్ అయిపోతుంది, సి హియర్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాంపౌండ్, ఇది బి అనే కాంపౌండ్. ఈ 2 ఏం చేసినా అంటే బాండ్ ఫామ్ చేసుకునే ఒకదానికొకటి. అర్థమైందా? సో దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక బాండ్ అనేది ఫామ్ అయిపోయింది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గొడ్డలు ఉంది కదా, ఇది చూసారా, దీంతోని కచక్ నేను దీన్ని బ్రేక్ చేసిన. అప్పుడు ఇది ఎట్లా బ్రేక్ అయిపోతుంది గాయస్, మనకు ఈ బాండ్ అనేది బేసికల్గా 2 టైప్స్గా బ్రేక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే హోమోలైటిక్ క్లీవేజ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే హెటిరోలైటిక్ అంటారు. ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే సి హియర్ గాయస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మనకు జనరల్గా టెట్రావాలెంట్, అది 4 ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి హియర్ 3 అంటే ఇది 3 ఆల్కైల్ గ్రూప్స్ అనుకోండి, 3 ఆల్కైల్ గ్రూప్స్తో బాండ్ ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఇంకొక ఆటమ్తో కూడా ఇది బాండ్ ఫామ్ చేసింది. 4 బాండ్స్ అయిపోయింది, టెట్రావాలెంట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఇప్పుడు రెండింటి మధ్యలో ఏమున్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సేమ్ ఇదే బాండ్ ఇక్కడ అనుకోండి, అర్థమైందా? సేమ్ ఇది ఇట్లనే బాండ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హోమోలైటిక్ అంటే ఏంటంటే చెరి సమానంగా పంచుకోవడం అన్నట్టు. దీని దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా బాండ్లో. ఈ ఎలక్ట్రాన్ ఇది తీసేసుకుంది, ఈ ఎలక్ట్రాన్ ఇది తీసేసుకుంది. అర్థమైందా? ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇది తీసుకుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇది తీసుకుంది. దేని ఎలక్ట్రాన్ అది తీసేసుకుంది. అప్పుడు ఏం ఫామ్ అయింది గాయస్, సి హియర్ ఏం ఫామ్ అయింది, సి హియర్ ఈ ఆల్కైల్ గ్రూప్లన్నీ ఇక్కడ ఇలాగనే ఉంటాయి అండ్ ఇది దీని దగ్గర ఏముంటుంది, ఒక్కటే ఎలక్ట్రాన్ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్లస్ అండ్ ఇంకోటి ఏం ఫామ్ అయింది, ఎక్స్, ఈ ఎక్స్ పైన ఇంకొక ఎలక్ట్రాన్ అన్నట్టు. అర్థమైందా? ఇది ఫామ్ అయిపోయింది. సో మనం ఈ పార్ట్ని ఏమంటామంటే ఫ్రీ రాడికల్ అంటాం. ఫ్రీ రాడికల్ అంటాం. అంటే హోమోలైటిక్ క్లీవేజ్ ద్వారా మనకు ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటిని మనం కార్బో రాడికల్స్ అని కూడా అంటారు. అర్థమైందా? ఫ్రీ రాడికల్స్ అయినా కార్బో రాడికల్స్ అయినా ఒకటే. అండ్ కార్బోక్యాటయాన్స్ అయినా కార్బోక్యాటయాన్ అన్న ఒకటే, అండ్ కార్బోయానియాన్ అన్న ఒకటే. అర్థమైందా? ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. సి హియర్ ఇదేంటిది మనకు ఫ్రీ రాడికల్ అనండి నాతో పాటు. ఫ్రీ రాడికల్ దేనివల్ల ఫామ్ అయింది, హోమోలైటిక్ క్లీవేజ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ హెటిరోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకున్నాం. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బాండ్ హెటిరోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
హెటెరోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే డిఫరెంట్గా అవ్వడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ సేమ్ కార్బన్ ఆల్కైల్ గ్రూప్ అండ్ సేమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే ఆటం ఉంది. ఓకేనా, ఎక్స్ అనే ఆటం. మనకు హెటెరోలైటిక్ క్లీవేజ్ అనేది 2 టైప్స్గా జరుగుద్ది. మనం ఫస్ట్ టైప్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనే ఆటం దీనికంటే ఎక్కువగా ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉందనుకోండి. అంటే ఇది బాగా ఆకలితో ఉన్నది, అర్థమైందా? ఎలక్ట్రోనెగటివ్ ఇది ఒక అయస్కాంతం లాంటిది, అర్థమైందా? జస్ట్ ఒక అయస్కాంతంలా అనుకోండి, లేదా దీనికి బాగా ఆకలి ఉందనుకోండి, అర్థమైందా? ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయితే అదేం చేస్తుంది? ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని తీసేసుకుంటుంది కదా, అర్థమైందా? కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని తీసేసుకుంటుంది, ఎందుకంటే అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, దానికి ఎలక్ట్రాన్స్ కావాలి ఇంకా, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్స్ అనేటువంటి దానికి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్స్ కావాలి వాటికి, అర్థమైందా? అవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం పీరియాడిక్ టేబుల్లో. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎక్స్ దగ్గరనే ఉంది అండ్ ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఇది తీసేసుకుంది, అర్థమైందా? అప్పుడు ఏం ఫామ్ అయింది? సి హియర్ గాయ్స్, మనకి కార్బన్ ఎలక్ట్రాన్ని లాస్ అయింది అండ్ ఈ ఎక్స్ అనేటువంటిది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది, అర్థమైందా? దీని దగ్గర నుంచి. అంటే ఇప్పుడు దీనికి ఏ ఛార్జ్ వస్తుంది? సి హియర్ దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది లాస్ అయింది కాబట్టి సేమ్ ఆర్ ఇక్కడనే ఉంటుంది, ఆర్ ఇక్కడనే ఉంటుంది, అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎక్స్ పైన మైనస్ ఛార్జ్ వస్తుంది. సో ఈ ప్లస్ పార్ట్ ఉంది చూసారా, ఈ ప్లస్ పార్ట్ దీన్ని మనం కార్బోక్యాటయాన్ అంటాం. పాజిటివ్ ఛార్జ్ ఉంటే మనం క్యాటయాన్ అంటాం, కార్బోక్యాటయాన్ అంటాం, అర్థమైందా? ఎప్పుడు ఈ కార్బన్ కంటే దాని పక్కకు ఉన్నటువంటి యాటమ్ ఉంది చూసారా, అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయినప్పుడు, అర్థమైందా? ఇదొక టైప్ ఆఫ్ క్లీవేజ్, హెటెరోలైటిక్ క్లీవేజ్లో ఇదొక టైప్ ఆఫ్ క్లీవేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా, ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అనే ఆటం తీసుకుంటున్నా. ఈ వై అనే ఆటం ఈ కార్బన్ కంటే తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అన్నట్టు, అర్థమైందా? దీనికి ఇది ఆల్రెడీ కడుపు నిండా తిన్నది, అర్థమైందా? ఇప్పుడు ఇది ఆకలితో ఉన్నది అన్నట్టు కార్బన్, ఎందుకంటే ఈ వై అనేది ఏంటిది? లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం వెన్ కంపేర్డ్ టు దిస్ కార్బన్, అర్థమైందా? వెన్ కంపేర్డ్ టు దిస్ కార్బన్. అప్పుడు ఏం చేస్తుంది? ఈ కార్బనే దీని దగ్గరికి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. ఎందుకు లాక్కుంటుంది? ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయింది కదా, ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అయితే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం, అండ్ ఇక్కడ ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అన్నట్టు, అర్థమైందా? సి హియర్ ఇప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుందంటే వై దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని దీని దగ్గరికి లాగేసుకుంటుంది, అర్థమైందా? వై దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని దీని దగ్గరికి లాగేసుకుంటుంది, ఎందుకంటే కార్బన్కి కొంచెం ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నది, అర్థమైందా? అప్పుడు ఏం ఫామ్ అయింది? కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ కార్బన్ దగ్గరనే ఉంటుంది అండ్ దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది. అప్పుడు దీనిపైన ఏ ఛార్జ్ వస్తుంది? మైనస్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్స్ని లాక్కున్నది కాబట్టి, గెయిన్ చేసుకుంటే మైనస్ ఛార్జ్ వస్తుంది. లాస్ అయిందనుకో పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఏది లాస్ అయింది? వై లాస్ అయింది, అర్థమైందా? వైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే కార్బోయానియాన్ అంటాం, అర్థమైందా? ఇప్పుడు వాట్ ఈస్ కార్బోయానియాన్, వాట్ ఈస్ కార్బోక్యాటయాన్, వాట్ ఈస్ ఫ్రీ రాడికల్, ఇప్పుడు అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే what is primary carbocation, what is secondary carbocation, what is tertiary carbocation. Next, what is primary carboanion, what is secondary carboanion, what is tertiary carboanion. Then we will see the what is primary free radical, next what is secondary free radical, then what is tertiary free radical. అర్థమైందా? ఇవి మనం చూద్దాం, ఓకేనా? 1 2 3 4 చదవండి, ఒకసారి రివిజన్ చేయండి, చూసుకోండి ఏమేమి రాసుకున్నారో. పెన్ను బుక్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి, అర్థమైందా? 1 2 3 4 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్, అర్థమైందా? ఇదే మనకి డ్యాన్స్ ఫ్లోర్ అన్నట్టు. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే కార్బోక్యాటయాన్. సి హియర్ ఫస్ట్ మనం ప్రైమరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటిది, సెకండరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటిది, టెర్షియరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటిదో చూద్దాం, ఓకేనా?
ప్రైమరీ కార్బోకేటయాన్ అంటే ఏంటిది అంటే సిహియర్ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటుందని సిహియర్ కార్బన్ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అర్థమైందా. కానీ ఇక్కడ 3 ఆల్కైల్ గ్రూప్ కాదు, ఇప్పుడు ఏముంటాయంటే హైడ్రోజన్స్ తీసుకుంటున్నాను. నేను ఏం తీసుకుంటున్నా అంటే హైడ్రోజన్స్ని తీసుకుంటున్నా, అర్థమైందా, హైడ్రోజన్స్ని తీసేసుకుంటున్నా. దీనికి ఏముంటుంది, కార్బోకేటయాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అర్థమైందా, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ బాండ్ ఉండదు, ఇక్కడ బాండ్ ఉండదు. కార్బోకేటయాన్ ఇదేంటిది, మిథైల్ కార్బోకేటయాన్. ఏంటిది మిథైల్ కార్బోకేటయాన్, CH3 మిథైల్ కార్బోకేటయాన్, అర్థమైందా. దీన్ని ఏమంటామంటే జనరల్గా 0 డిగ్రీ కార్బోకేటయాన్ అంటాం, అర్థమైందా. ప్రైమరీ సెకండరీ టెరిషరీ అంటే 0 డిగ్రీ కూడా చూద్దాం. ఫస్ట్ 0 డిగ్రీ, తర్వాత ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత టెరిషరీ. నెక్స్ట్ ప్రైమరీ చూద్దాం. సిహియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో నుంచి ఒక హైడ్రోజన్ని నేను ఒక కార్బన్తో రిప్లేస్ చేసిన అనుకోండి, అర్థమైందా. సిహియర్ దీంట్లో ఒక హైడ్రోజన్ తీసేస్తున్నా, హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ నేను కార్బన్, అర్థమైందా, CH3 ఇంకో CH3 గ్రూప్తోని నేను రిప్లేస్మెంట్ చేస్తున్నా, ఓకేనా. ఇంకో CH3 గ్రూప్తోని రిప్లేస్మెంట్ చేస్తున్నా. దీన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ కార్బోకేటయాన్ అంటాం. అర్థమవుతుందా. సో ఇంకోలాగా అర్థమయ్యేలా చెప్తా. సిహియర్ ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ ఒక కార్బన్తో ఒకటే కార్బన్తో డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటే, డైరెక్ట్గా బాండ్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ప్రైమరీ కార్బోకేటయాన్ అంటాం. ఒకవేళ ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ 2 కార్బన్స్తోని డైరెక్ట్గా బాండ్ని ఫామ్ చేసిందనుకో దాన్ని మనం సెకండరీ కార్బోకేటయాన్ అంటాం. ఇది 0 డిగ్రీ అండ్ సెకండరీ కార్బోకేటయాన్ చూడండి, సేమ్ ఇది పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ ఇదేం చేస్తుంది, ఒక హైడ్రోజన్ అండ్ 2 కార్బన్స్తోని CH3 అండ్ CH3, అర్థమైందా. ఈ 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆటమ్స్తో ఇది ఏం చేస్తుందంటే బాండ్ని ఫామ్ చేస్తుంది, అర్థమైందా. ఈ కార్బన్ ఇప్పుడు ఎన్నిటితో అటాచ్ అయింది, 2 కార్బన్స్తో అటాచ్ అయింది, అర్థమైందా. ఇక్కడ కార్బన్ వచ్చిందంటే ఏంటిది, దాని పక్కన హైడ్రోజన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయి, అర్థమైందా. మెయిన్ ఏంటి, మనం కార్బన్ని చూడాలి, అర్థమైందా. ఇది ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయి ఉంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ 2 కార్బన్స్తో అటాచ్ ఉంది, దీన్ని మనం సెకండరీ కార్బోకేటయాన్ అంటాం. సో సీ హియర్ థర్డ్ వన్. ఇప్పుడు ఒకవేళ ఇది 3 కార్బన్స్తో అటాచ్ అయింది అనుకుందాం డైరెక్ట్లీ, దీన్ని ఏమంటామంటే టెరిషరీ కార్బోకేటయాన్ అంటాం. టెరిషరీ కార్బోకేటయాన్ అంటాం. సో లెటస్ సీ అర్థమైంది కదా, ఇది అర్థమైతే పెట్టండి, మెసేజ్ పెట్టండి అర్థమైతే. ఓకే సి హియర్ ఇప్పుడు మనం దీంట్లో స్టెబిలిటీ ఆలోచిద్దాం. మనం మరి 0 డిగ్రీ కార్బోకేటయాన్ స్టేబులా, లేదా ప్రైమరీ స్టేబులా, లేదా సెకండరీ స్టేబులా, లేదా టెరిషరీ స్టేబులా, ఏది స్టేబుల్ అన్నట్టు చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో ఐ విల్ రైట్, కింద మళ్ళీ రాస్తాను. సి హియర్ ఇదేంటిది 0 డిగ్రీ హైడ్రోజన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్, ఇది 0 డిగ్రీ. అండ్ ప్రైమరీ అంటే ఏంటిది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, సిఆర్ CH3 అండ్ సి ద థర్డ్ వన్ ఏంటి టెరిషరీ కార్బోకేటయాన్, మొత్తం CH3 గ్రూప్ అంటే 3 కార్బన్స్తోని అటాచ్ అయి ఉంటుంది అన్నట్టు. సి హియర్ ఇదేంటిది ప్రైమరీ, ఇదేంటిది సెకండరీ, ఇదేంటిది టెరిషరీ. చెప్పండి ఇప్పుడు మూడిట్లో ఈ 4 ఏది మోర్ స్టేబుల్ కార్బోకేటయాన్. సి హియర్ ఇదేంటిది పాజిటివ్ ఛార్జ్. ఏ కాంపౌండ్ పైన అయినా పాజిటివ్ ఛార్జ్ ఉన్నా నెగిటివ్ ఛార్జ్ ఉన్నా ఛార్జ్డ్ స్పీసీస్ అనేవి ఆల్వేస్ అన్స్టేబుల్ అన్నట్టు. కానీ సి హియర్ గాయ్స్ దీనికి ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు స్టేబుల్ అయిపోద్ది, దీనికి ఒక ఎలక్ట్రాన్ అనేది వచ్చినప్పుడు, అర్థమైందా. దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేసే గ్రూపు ఉన్నప్పుడు. సి హియర్ ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయా, లేవు, అర్థమైందా. నేను పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్లో చెప్పిన ప్రైమరీ సెకండరీ టెరిషరీ మిథైల్ గ్రూప్స్ ఉంటాయి కదా, మిథైల్ గ్రూప్స్ ఉన్నాయన్నీ కూడా అవి ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఈ మిథైల్ గ్రూప్ అనేది ఇదేంటిది
ప్లస్ ఐ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. ప్లస్ ఐ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది. ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏంటిది? పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నట్టు. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అన్నట్టు. అది ఆల్వేస్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ CH3 అనేది ఏంటిది? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. దేనికి డొనేట్ చేస్తుంది? ఈ కార్బన్కి డొనేట్ చేస్తుంది. ఈ కార్బన్ పైన మనకి ఏముంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. అర్థమైంది? దాని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ CH3 అనేది దానికి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కార్బోకేటయాన్ అనేది కొంచెం స్టేబుల్ అయిపోద్ది కదా, ఎందుకంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. బట్ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఈ CH3 అనేది దానికి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. తీసుకోరా బాబు, నీ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కానీ డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమైంది? అటు స్టేబుల్ అయిపోతారా కదా? అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఇక్కడ ఒక కార్బోకేటయాన్ ఉంది. బట్ ఇక్కడ ఇంకేం చూడండి, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 మిథైల్ గ్రూప్స్, ఇది ప్లస్ ఎఫెక్ట్ షో చేస్తుంది, ఇది ప్లస్ ఎఫెక్ట్ షో చేస్తుంది. ఒక కార్బన్ కొన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది అనుకో, ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఏం చేస్తాయి? 2 ఇంకా ఎక్కువ డొనేట్ చేస్తాయి. ఇంకా డొనేట్ చేస్తాయి కదా. ఎంత ఎక్కువ డొనేట్ చేసింది అనుకో, ఈ పాజిటివ్ ఛార్జ్ అంత స్టేబుల్ అయిపోద్ది. అర్థమైందా? అరే ఇప్పుడు నా దగ్గర వాని దగ్గర పాపం పైసలు తక్కువ ఉన్నాయి అన్నట్టు, ఇల్లు కట్టుకొని పైసలు తక్కువ ఉన్నట్టు. నా దగ్గర ఎంత ఉన్నాయి? 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను దానం చేసిన. వీని దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, దానం చేసిన. 1 lakh ఏదో ఒకటి 1 lakh అనుకోండి. అర్థమైందా? కానీ ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 lakhs ఉన్నాయి. 2 lakhs రూపీస్ ఉన్నాయి. ఈ 2 lakhs రూపీస్ డొనేట్ చేసిన అన్నాడు వానికి. ఈడంతా 1 lakh డొనేట్ చేసిండు. ఈ 2 lakhs డొనేట్ చేసిన వానికి ఇంకా జబర్దస్త్ ఇల్లు అయిపోద్ది కదా, వానికి ఇల్లు లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఇది చూడండి, టెర్షియరీ కార్బోకేటయాన్. దీని దగ్గర 3 ప్లస్ ఐ గ్రూపులు ఉన్నాయి. ప్లస్ ఐ గ్రూపులు 3 ఉన్నాయి. ఈడేం చేస్తాడు? ఈడు 3 lakhs డొనేట్ చేసిన అనుకుందాం. అర్థమైందా? 2 lakhstోనే జబర్దస్త్ ఇల్లు అయినప్పుడు 3 లక్షలతో ఇంకా జబర్దస్త్ ఇల్లు అవుతుంది కదా. అర్థమైందా? సి హియర్ అంటే ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్ ఏంటిది? ఈడు అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్. ఎందుకంటే ఈ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్స్ బాగా ఇస్తున్నారు. సో అది బాగా దిట్టంగా తయారై స్టేబుల్గా అయిపోద్ది అన్నట్టు. ఇది కొంచెం తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే, టెర్షియరీతో కంపేర్ చేసుకుంటే. అర్థమైందా? 2 లక్షలైనా మనే కదా. అర్థమైందా? ఇంక 3 లక్షలు ఉన్నాయి, ఇంక 2 లక్షలు ఉన్నాయి, ఇందాక 1,00,000 ఉంది. దీనికంటే కొంచెం తక్కువ వీడు అన్నట్టు. అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ అన్నట్టు వీడు అన్నట్టు. అర్థమైందా? అంటే టెర్షియరీ కార్బోకేటయాన్ ఈస్ ఆల్వేస్ స్టేబుల్ దెన్ సెకండరీ అండ్ ప్రైమరీ అండ్ 0 degree ఆల్సో. అర్థమైందా? స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ అర్థమైతే వెంటనే మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఐ యామ్ అ డిస్కో డాన్సర్. వచ్చింది సార్, ఐ యామ్ అ డిస్కో డాన్సర్, నాకు వచ్చేసింది సార్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. ఓకే, సి హియర్ కార్బోకేటయాన్ అయిపోయి వస్తేనే సరిపోదు. ఇప్పుడు కార్బో యానియాన్ ఉన్నది, ఇది కూడా చేసి చూద్దాం. సో ఈ కార్బో యానియాన్ చేసే ముందు మనం ఫస్ట్ ఫ్రీ రాడికల్ చూద్దాం. ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే సి హియర్ డాట్ ఉంటుంది కదా, డాట్ ఉంటే ఏంటిది? అది ఫ్రీ రాడికల్. ఇక్కడ ఆల్కైల్స్ గ్రూప్ బదులు నేను హైడ్రోజన్ తీసుకుంటాను. ఏమన్నా తప్ప? ఏం తప్పలేదు, నా ఇష్టం, నేను తీసుకోవచ్చు. ఎందుకంటే కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఒక ఎలక్ట్రాన్ దీని దగ్గర లేదు. అర్థమైంది? ఒక ఎలక్ట్రాన్ దీని దగ్గర లేదు. సి హియర్ గాయస్, ఇదేంటిది? 0 degree ఫ్రీ రాడికల్. మనం ప్రైమరీ ఫ్రీ రాడికల్ రావాలంటే ఏం చేయాలి? ఏదైతే డాట్ ఉన్న కార్బన్ ఒక్క కార్బన్తో డైరెక్ట్ అటాచ్ అయి ఉందనుకోండి, దాన్ని ప్రైమరీ అంటాం. లేదు, ఈ డాట్ ఉన్న కార్బన్ 2 కార్బన్ గ్రూప్స్తోని డైరెక్ట్ అటాచ్ అయి ఉన్నదనుకోండి, దాన్ని మనం సెకండరీ ఫ్రీ రాడికల్ అంటాం. అర్థమైందా? సెకండరీ ఫ్రీ రాడికల్ అంటాం. లేదు, ఈ డాట్ ఉన్నటువంటి కార్బన్ ఈ 3 హైడ్రోజన్స్ని పక్కకు నెట్టేసి 3 కార్బన్స్తోని బాండ్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు అదేమైంది? 3 degree ఫ్రీ రాడికల్ అయితే. సి హియర్ నేను ప్రైమరీ ఫ్రీ రాడికల్ ఫామ్ చేస్తున్నా. సి హియర్ ఇదేంటి? 0 degree. సి హియర్ ఇక్కడ ఫ్రీ రాడికల్, ఇదేంటిది? హైడ్రోజన్. ఇక్కడ ఏముంటుంది? ఒక CH3 గ్రూప్ ఉంటుంది. ఇదేంటిది? ప్రైమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? ఫ్రీ రాడికల్, హైడ్రోజన్, CH3 గ్రూప్. ఇదేంటి? 2 CH3 గ్రూప్తో అటాచ్ అయింది, అంటే 2 కార్బన్స్తో అటాచ్ అయింది. ఇదేంటి? సెకండరీ. సి హియర్ గాయస్, హైడ్రోజన్ సారీ, ఇక్కడ CH3 ఇదేంటిది? 3 కార్బన్ గ్రూప్స్తోని అటాచ్ అయింది. ఇదేంటిది? టెర్షియరీ. ఓకే, అర్థమైందా? ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్, ఇది ఇది 0 degree ఫ్రీ రాడికల్, ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్, ఇది సెకండరీ ఫ్రీ రాడికల్. ఇదేంటిది? టెర్షియరీ ఫ్రీ రాడికల్.
సో ఇప్పుడు మనం స్టెబిలిటీ ఆర్డర్ చూద్దాం, ఏది స్టేబుల్ ఈ మూడిట్లన్నిటికంటే. ఓకేనా? సీ హియర్ గైస్, దీని దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. బాండ్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. అంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కొరత ఉంది, ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్ అనేటువంటిది ఉంది. అర్థమైందా? మరి దీనికి ఏమైనా ప్లస్ ఐ గ్రూపులు ఉన్నాయా డొనేట్ చేయడానికి? దీని దగ్గర ఏది లేవు. అర్థమైందా? దీని దగ్గర ఏది లేవు. దీనికి ఏది డొనేట్ చేస్తే ఏది డొనేట్ చేయదు, అందుకనేది అంత స్టేబిలిటీగా ఉండదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీని దగ్గర ఒక ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రూప్ ఉన్నది, ఇది ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, ఎందుకంటే దీని దగ్గర ఎలక్ట్రాన్ షార్టేజ్ ఉంది. అర్థమైందా? ఎలక్ట్రాన్స్ యొక్క షార్టేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి? 6, 1s2 2s2 2p2 2p2. ఇదేంటి? గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కార్బన్, ఇక్కడ కార్బన్. ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ మూడో దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం ఫామ్ అయింది? సి హియర్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, 1 2 3 1 2 3. ఎన్ని? మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అయిపోయినట్టు, 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అయిపోయినట్టు. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ఏం చేసినాయి అంటే, సి హియర్ 3 కార్బన్స్తో బాండ్ ఫామ్ చేసినాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్లో ఈ 3 ఎలక్ట్రాన్స్, ఇదొక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది, ఇదొక హైడ్రోజన్తో, ఇదొక హైడ్రోజన్తో, ఏదొక దాంతో ఈ బాండ్స్ అనేటువంటి ఫామ్ చేసినాయి అన్నట్టు. ఇవి సి హియర్ ఈ లాస్ట్ ఒకటే సింగిల్గా ఉంది అన్నట్టు, అదే ఇక్కడ పెట్టిన చుక్క. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి బై మై హూనా, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడికి ఉంది. అర్థమైందా? కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేయాలి, అది 3 బాండ్స్నే ఫామ్ చేసింది. ఒక బాండ్కు దానికి ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలి. అర్థమైందా? సి హియర్ ఇప్పుడు ఈ సిహెచ్సి దీనికి కొన్ని ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. ఇక్కడ 2 ఉన్నాయి సిహెచ్ గ్రూపులు. ఇది కొంచెం ఎక్కువ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, ఎందుకంటే దీని దగ్గర 3 కార్బన్ గ్రూపులు ఉన్నాయి. అర్థమైందా? 3 ప్లస్ ఐ గ్రూపులు ఉన్నాయి, ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూపులు ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి అవి. సో ఈ 4 అన్నిటికన్నా ఏది స్టేబుల్? దీనికి ఎక్కువ ఎలక్ట్రాన్స్ పోతాయి కాబట్టి ఇది అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్. దాని తర్వాత ఇది. అర్థమైందా? సేమ్ ఇంతకుముందు కాన్సెప్టే. సో ఫ్రీ రాడికల్లో కూడా టెర్షరీ ఫ్రీ రాడికల్లే అన్నిటికంటే మోర్ స్టేబుల్. దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత ప్రైమరీ, దాని తర్వాత 0 డిగ్రీ. అర్థమైందా? 0 డిగ్రీ. ఓకేనా? లెటస్ గో టు సార్ వచ్చేసింది సార్, ఇది కూడా నాకు సింపుల్ సార్, సింపుల్. ఓకే, లెటస్ గో టు ద see here carboanion అనండి అందరూ, కార్బోయానియాన్. see here ఫస్ట్ ప్రైమ్ 0 డిగ్రీ కార్బోయానియాన్ అంటే ఏంటో చూద్దాం. see here కార్బోయానియాన్ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి కదా కార్బన్. see here 3 బాండ్స్ ఫామ్ చేసింది, ఒక మైనస్ ఛార్జ్ దీని దగ్గర ఉంది. అర్థమైందా? ఒక మైనస్ ఛార్జ్ దీని దగ్గర ఉంది. see here మైనస్ ఛార్జ్ అంటే ఏంటి చెప్పండి? మైనస్ ఛార్జ్ ఉన్నదంటే అది ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది కదా, ఎలక్ట్రాన్ని తీసుకుంది. దాని దగ్గర తీసుకోవడం వల్ల ఏంటిది? దానికి మైనస్ ఛార్జ్ వచ్చింది. అంటే అది కడుపు నిండా తిన్నది, లాస్ట్కి ఇంకొంచెం కుక్కీలు అన్నట్టు దాని లోపలికి. అది ఆల్రెడీ కడుపు నిండా తిన్నది, దాని దగ్గర కావాల్సినటువంటి ఉన్నాయి, కడుపు నిండా తిన్నది. బట్ ఇంకా దాని లోపల ఎలక్ట్రాన్స్ని కుక్కీలు అంటే అన్నాన్ని కుక్కీలు అన్నట్టు. అదేంటిది? డిగడిగా ఉన్నది కడుపు. ఓకేనా? డిగడిగా. నేను ఇట్లనే చెప్తా అర్థం కావడానికి, ఏం ఫీల్ అవ్వకండి. నేర్చుకోవడం ఎట్లా నేర్చుకున్నా ఒకటి. అర్థమైందా? నేర్చుకోవడం ఎట్లా నేర్చుకున్నా ఒకటి. మనకు రావాలి ఫస్ట్. ఫాస్ట్గా నేర్చుకున్నామా, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లు వేసుకున్నామా, ఏ లాంగ్వేజ్లు నేర్చుకున్నామా అని పక్కన పెట్టండి. మనకు వచ్చిందా రాలేదా అదే చూస్తారు అన్నట్టు, ఎగ్జాంపుల్ అన్నట్టు. సి హియర్ ఇది 0 డిగ్రీ కార్బోక్యాటయాన్. నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ కార్బోక్యాటయాన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. ఈ మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ ఒక్క కార్బన్తోని బాండ్ని ఫామ్ చేస్తే, సి హియర్ CH3 ఒక కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. సి హియర్ ఈ కార్బన్కి ఒక బాండ్ అయిపోయింది, ఒకటి మైనస్ ఛార్జ్ ఉంది, ఇంకా 2 ఏమి ఉండాలి? 2 హైడ్రోజన్స్. మొత్తం 4 అయిపోయినాయి. ఓకేనా? మొత్తం 4 అయిపోయినాయి. సి హియర్ ఇది ప్రైమరీ. నెక్స్ట్ సెకండరీ ఏంటిది? 2 కార్బన్స్తో బాండ్ ఫామ్ చేయాలి, ఒక హైడ్రోజన్, ఇంకో కార్బన్. ఇదేంటిది? సెకండరీ. టెర్షరీ అంటే ఏంటిది? సి హియర్ కార్బన్ అనేది 3 CH3 గ్రూపులతోని బాండ్ని ఫామ్ చేస్తుంది. ఏంటిది? మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్. ఓకేనా? ఇదేంటిది? టెర్షరీ. ఇది 0 డిగ్రీ కార్బోయానియన్, ఇది ప్రైమరీ కార్బోయానియన్, ఇది సెకండరీ కార్బోయానియన్, ఇదేంటిది? టెర్షరీ కార్బోయానియన్. చెప్పండి ఇప్పుడు మూడిట్లో ఏది మోర్ స్టేబుల్?
వాట్ ఈస్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఫర్ ది కార్బోయానియాన్? ఎవరికైనా తెలిస్తే మెసేజ్ పెట్టండి. 3 డిగ్రీనా, 2 డిగ్రీనా, 1 డిగ్రీనా, ఏది మోర్ స్టేబుల్ చెప్పండి. ఓకే, నేనే చెప్తాను చూడండి. గాయ్స్ ఈ హియర్ ఇక్కడ ఒకసారి సీన్ ఎట్లా జరుగుతుందో చూడండి. సీన్ అసలు ఇక్కడ ఏం సీన్ జరుగుతుందో చూడండి ఒకసారి. ఇదేంటిది మైనస్ ఛార్జ్, దాని దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లోపలికి కొక్కిన్ లింక్ ఆల్రెడీ. ఇది మళ్ళీ దీనికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి, ఇవి ఏమైనా డొనేట్ చేయి, ఇలా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఏం లేవు. కానీ ఇక్కడ ఏముంది, ఒక CH3 గ్రూప్ ఉన్నది. నువ్వు అద్దన్నా కావాలన్నా ఏమన్నా కూడా ఇది ఏం చేస్తుంది, ఇంటాను మా వాళ్ళందరూ. ఓకేనా, ఆగండి, కొద్దిసేపు ఆగు, వినండి, చూడండి గాయస్, అక్కడ కోళ్ళు కూడా అరుస్తున్నాయి, రెస్పాండ్ అవుతున్నాయి. మీరు మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్లో కొంచెం. ఓకేనా, అందరూ మెసేజ్ పెట్టండి. సి హియర్ ఈ CH3 గ్రూప్ ఏం చేస్తుంది, నువ్వు అద్దన్నా కావాలన్నా ఇది ప్లస్ ఐ ఎఫెక్ట్ షో చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్కి ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి. అరే బాయ్, నేను ఆల్రెడీ ఫుల్ తిన్నా, పట్టించుకుంటా తిన్నా, నాకు ఇప్పటికే లోపల కొంచెం ఎక్కువ పోయింది. ఈడేం చెప్తున్నాడు, మళ్ళీ ఆనికే తినురాబాయ్ అని ఎలక్ట్రాన్స్ని ఇస్తున్నాడు వీడు. అప్పుడు ఏమైద్ది, వీడు స్టేబుల్గా ఉంటాడా? అదేదో సీన్ ఉంటుంది కదా, బ్రహ్మానందం గాడు ముందు ఇంత పెద్ద ప్లేట్ పెట్టేసి అన్ని తినమని అంటాడు కామెడీ సీన్లో. అన్ని ఇంత తినేసరికి అన్ని హాస్పిటల్ తీసుకుపోతారు, అన్ని స్టమక్ ఇంత పెద్దగా అయిపోద్ది. అర్థమైందా? సో అట్లా అన్నట్టు. వీడు ఇంకా ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాడు. వీడికి ఏమవుతుంది, వీడు ఏమవుతాడు, స్టేబుల్ అవుతాడా? కాదు, అన్స్టేబుల్ అవుతాడు. అన్స్టేబుల్. అర్థమైందా? ఎందుకంటే ఈయనకి ఎలక్ట్రాన్స్ CH3 డొనేట్ చేస్తుంది. ఈడు ఈయన దగ్గర ఒక గులాబ్ జామ్ ఉందనుకోని, తిన్న తర్వాత ఈడు గులాబ్ జామ్ తినిపిస్తున్నాడు. ఆల్రెడీ నేను తిన్నరా బామంటే ఈడు ఇంకోటి తినిపించిండు, ఆల్రెడీ అన్స్టేబుల్. ఫట్ అక్కడికే. హియర్ ఈడేం చెప్తున్నాడంటే ఇంకో 2 ఇస్తున్నాడు ఎక్కువ, తినరాబాయ్ అని ఇంకా కుక్ చేస్తున్నాడు. అప్పుడేమైంది, ఈయనకంటే ఇంకా అన్స్టేబుల్ అవుతాడు. మోర్ అన్స్టేబుల్. ఈడేమవుతాడు, ఇంకా 3 గ్రూప్స్ ఉన్నాయి ఈయన దగ్గర, ప్లస్ ఐ గ్రూప్స్. ఈ 3 ఏం చేస్తాయి, 3 కూడా డొనేట్ చేస్తాయి. అప్పుడేమైతే ఇంకా మోస్ట్ అన్స్టేబుల్ అన్నట్టు. ఇక ఈయనకంటే అన్స్టేబుల్ ఎవడు ఉన్నాడు, మోస్ట్ అన్స్టేబుల్. అర్థమైందా? సో చెప్పండి, మరి ఈయన దగ్గర ఏమైనా డొనేట్ చేసేది ఉన్నాయా? లేవు. ఈ మైనస్ ఛార్జ్ పాపం ఉన్నది, ఎంతో తిన్నాడో పాపం అంతే కడుపులో పెట్టుకొని మంచిగానే ఉన్నాడు వీడు. అర్థమైందా? బట్ వీళ్ళేంది ఇంకెక్కువ తింటున్నారు అన్నట్టు. సో ఇప్పుడు అన్నిటికంటే మోర్ స్టేబుల్ ఎవడు, ఈ 0 డిగ్రీ గాడు. అర్థమైందా? 0 డిగ్రీ కార్బోక్యాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ టెర్షరీ. అర్థమైందా? నెక్స్ట్ ఏంటిది, ప్రైమరీ. దాని తర్వాత ఏంటిది, సెకండరీ. లాస్ట్కి ఏంటిది, టెర్షరీ. అర్థమైందా? దిస్ ఈజ్ ద స్టెబిలిటీ ఆర్డర్. 0 డిగ్రీ అనేది ఏంటి, అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్, తర్వాత ప్రైమరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత టెర్షరీ. దిస్ ఈజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ది కార్బోక్యాటయాన్. ఓకేనా? నెక్స్ట్ మనం హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. కార్బోక్యాటయాన్, కార్బోయానియన్, ఫ్రీ రాడికల్. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నట్టు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. గైస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే షేప్. మన కార్బోక్యాటయాన్, కార్బోయానియాన్ అండ్ ఫ్రీ రాడికల్ ఈ మూడింటి యొక్క షేప్ చూద్దాం ఒకసారి. షేప్ కనుక్కోవాలంటే లేదా హైబ్రిడేషన్ స్ట్రక్చర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని హైబ్రిడేషన్ అనుకోవాలి. ఇప్పుడు సి హియర్ ఇదేంటిది కార్బోక్యాటయాన్, ఇదేంటి కార్బోయానియన్, ఇదేంటి ఫ్రీ రాడికల్ అని ఎగ్జాంపుల్ రాసిన ఇక్కడ. అర్థమైందా? ఎగ్జాంపుల్ రాసిన. సి హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ సి హియర్. ఇప్పుడు దీని యొక్క హైబ్రిడేషన్ చెప్పండి. ఇది కార్బన్, ఇది 3 హైడ్రోజన్స్తోని బాండ్ని ఫామ్ చేసింది. అర్థమైందా? మనం హైబ్రిడేషన్లో ఏం కౌంట్ చేస్తాం, సిగ్మా బాండ్స్ కౌంట్ చేస్తాం, మైనస్ ఛార్జ్ కౌంట్ చేస్తాం అండ్ లోన్ పేర్స్ కౌంట్ చేస్తాం. ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, ఏం లేవు. అర్థమైందా? సిగ్మా బాండ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదా, ఏం లేదు. సో సి హియర్ 1 2 3 సిగ్మా. అర్థమైందా? 3 సిగ్మా. 3 అంటే ఏంటిది, sp2 హైబ్రిడేషన్. అంటే ఏ స్ట్రక్చర్ ఏంటిది, ట్రైగోనల్ ప్లేనర్. ఐపీలో ఇక్కడ వరకు మా నాలెడ్జ్ అందరికి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. అర్థమైందా? ట్రైగోనల్ ప్లేనర్. సో ఇదేంటి సి హియర్,
సేమ్ ఇది కూడా ఇక్కడ జస్ట్ పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ చేసి ఇక్కడ డాట్ ఉంటుంది అంతే. బట్ ఈ డాట్ అనేది మనం హైబ్రిడేషన్లో కౌంట్ చేస్తామా? కౌంట్ చేయం. కంప్లీట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటేనే మనం కౌంట్ చేస్తాం అన్నట్టు. అంటే కంప్లీట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది లోన్ పేర్ అవుతుంది లేదా మైనస్ ఛార్జ్ అవుతుంది. దీంట్లో ఒకటే ఉంది కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయం. సేమ్ మీ కూడా 3 బాండ్సే, 3 కూడా సిగ్మా బాండ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇదేంటిది sp2 హైబ్రిడేషన్ అవుతుంది. sp2 హైబ్రిడేషన్ ఒక s ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్, మొత్తం 3. అర్థమైందా? 3 సిగ్మా బాండ్స్. ఇదేంటిది ట్రైగోనల్, ఇది కూడా సేమ్ ట్రైగోనల్ ప్లేనర్. ఓకేనా? ఇక్కడ సీ హియర్ గాయస్, సీ దిస్ గాయస్, మనకు మైనస్ ఛార్జ్ని లోన్ పేర్స్ని మనం కౌంట్ చేయాలన్నట్టు. అర్థమైందా? కౌంట్ చేయాలి అన్నట్టు హైబ్రిడేషన్లో. ఇక్కడ ఏంటి హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, 3 సిగ్మా బాండ్స్ ఇవి. అండ్ ఈ మైనస్ బాండ్తో ఒకటి ఏంటిది మొత్తం ఇదొకటి ఒక మైనస్ ఛార్జ్. ఇదేంటి మొత్తం 4 అన్నట్టు. అర్థమైందా? 4 అంటే ఏంటిది? 4 అంటే ఏంటిది? ఇది 3 ఉంటే ఏంటిది sp2, 4 ఉంటే ఏంటిది sp3 ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, మొత్తం ఎన్ని? 4 అన్నట్టు. అర్థమైందా? మొత్తం ఎన్ని? 4 అన్నట్టు. sp3 ఉంటే ఏంటిది? ట్రైగోనల్ బైపిరమిడల్. అర్థమైందా? ఏంటి స్ట్రక్చర్స్. ఇక్కడ నేను స్ట్రక్చర్ డ్రా చేసాను చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం జస్ట్ అర్థం చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ట్రైగోనల్ ప్లేనర్ అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సీ హియర్, ఇది ఏంటంటే తెలుసా? దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఎంటీ ఉంది కదా. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎంటీ ఆర్బిటల్ కదా అని చెప్పిన. అర్థమైంది ఇంతకుముందు దాంట్లో? ఇదేంటిది ఎంటీ ఆర్బిటల్. ఈ ఎంటీ ఆర్బిటల్లో ఏమున్నాయి? ఏం ఎలక్ట్రాన్స్ లేవు, ఖాళీగా ఉన్నాయి. అర్థమైందా? 3 బాండ్స్ అనేటువంటి ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ ట్రైగోనల్ ప్లేనర్ అంటే స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, సీ హియర్, ఇది జస్ట్ మనం ఇదేంటంటే మనం ఒక ప్లేన్లో మనం రాస్తున్న పేపర్ని, ఇప్పుడు పేపర్ ఇట్లుంది అనుకోండి, దీన్ని సేమ్ ఇట్లా పెట్టి రాస్తున్నాం. సీ హియర్, ఒక హైడ్రోజన్ ఇటు ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఇటు ఉంటుంది, అండ్ ఇంకొక హైడ్రోజన్ ఎటు ఉంటుంది అంటే ఇటు ఉంటుంది. సీ హియర్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్. అర్థమైందా? ఇదొక హైడ్రోజన్. సీ హియర్, ఈ 3 హైడ్రోజన్స్ ఇటు నుంచి 3 హైడ్రోజన్స్. అర్థమైందా? ఈ 3 ఒక యాంగిల్స్లోకి వస్తున్నాయి చూడండి. ట్రైగోనల్ 3 కోన్స్ ట్రైగోనల్ షేప్లో వస్తుంది. అర్థమైందా? అండ్ ఇది నీ సైడ్ కనిపిస్తుంది కదా, నీ సైడ్ కనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇదేంటిది కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే ఫేస్ అంటాం. ఫేస్ని ఎప్పుడు కానీ మనం ఇగో డార్క్ లైన్తో షో చేస్తాం. మనకి డార్క్ లైన్తో ఇది మనకు కనిపిస్తా అంటే ఇది వెనక సైడ్ ఉన్నది. అర్థమైందా? ఈ కార్బన్కి ఇది వెనక సైడ్ ఉంటుంది, ఇది కనిపించదు. దీన్ని మనం ఏమంటామంటే వెజ్ పొజిషన్ అంటాం. దీన్ని డాటెడ్ లైన్తో షో చేస్తాం. దేంతో షో చేస్తాం? డాటెడ్ లైన్తో షో చేస్తాం. అండ్ ఇదేంటిది ప్లేన్ మీద ఉంటుంది హైడ్రోజన్, దీన్ని నార్మల్గా రాసేస్తాం. ఇదేంటిది ప్లేన్ మీద ఉంటుంది ఇంకో హైడ్రోజన్. అర్థమైందా? ఇదేంటిది ఎంటీ ఆర్బిటాల్, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, అదే ఎంటీ ఆర్బిటాల్. నెక్స్ట్ సీ దిస్ ఇందులో కూడా సేమ్ ట్రైగోనల్ ప్లేనర్ షేపే. బట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఫ్రీ రాడికల్ కదా, ఆనియాన్, కార్బో యానియాన్. సారీ, నేను అటు ఇటు రాసిన, ఇటు అటు రాసిన. సీ హియర్, ఇక్కడ ఫ్రీ రాడికల్ రాసుకోర్రి, రాడికల్. ఇక్కడ ఏం రాసుకోండి అంటే యానియాన్ రాసుకోండి. అర్థమైందా? యానియాన్ రాసుకోండి. ఓకేనా? యానియాన్ రాసుకోండి. ఇక్కడ ఏముంటుంది? ఒక డాట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏముంటుంది? ఒక డాట్ ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్ సేమ్ అదే ఇంత ముందులాగానే. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అండ్ ఇటు ఫేస్ సైడ్ ఏమో ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అండ్ ఇటు కనిపించకుండా వెజ్ సైడ్ వెనకాల కనిపించని 4వ సింహమైన పోలీస్ అంటారు కదా అన్నట్టు. సీ హియర్, ఇప్పుడు ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్ వస్తుందా లేదు చూడండి. సీ హియర్, ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్ వస్తుందా? అర్థమైందా? ఇట్లా అర్థమైందా? స్ట్రక్చర్ వస్తుందా? ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ అన్నట్టు. సీ హియర్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటిది? ట్రైగోనల్ బైపిరమిడ్ అన్నట్టు. యాక్చువల్గా దీంట్లో 4 బాండ్స్ ఉన్నాయి, బట్ ఒకటి ఏంటి? లోన్ పేరు ఉంది. ఇది బాండ్ ఉంటేనేమో బాండ్ ఫామ్ చేస్తే, కానీ ఇది లోన్ పేరు ఉంది కాబట్టి ఈ లోన్ పేరు అనేది ఏంటంటే ఒక గయ్యాల కంపెనీ, దాని దగ్గరికి ఎవరు రాని అన్నారు. అదే ఆల్రెడీ దీనికి ఎలక్ట్రానిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆల్వేస్ మిగతా అన్నిటిని నేను చేసి పుష్ చేస్తాను, దూరంగా నెట్టేస్తానట్టు. ఇది ఉంది కదా, ఇది ఒక లోన్ పేరు ఉంది కదా, ఇది అన్నిటిని ఇట్లా నెట్టేస్తానట్టు కిందికి, ఇటు నుంచి ఇటు నెట్టేసి ఇటు నుంచి ఇటు నెట్టేస్తానట్టు. ఇది అందుకని ఇవన్నీ దగ్గరికి వస్తాయి. కానీ ఈ దీంట్లో మూడిట్లు ఏంటిది? ఒకటి ఫేస్ సైడ్ ఉంటుంది, మన సైడ్ కనిపిస్తుంది. ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి, ఇట్లా. ముందు ఏమో నీ సైడ్ కనిపిస్తుంది, అదేంటిది? ఈ హైడ్రోజన్. అండ్ వెనక సైడ్ ఉండేది ఏంటిది? ఇది. అండ్ ఇటు పక్క సైడ్ ఉండేది ఏంటి? ప్లేన్ మీద ఉండేది ఏంటి? ఈ హైడ్రోజన్ అన్నట్టు. అర్థమైందా? ఈ హైడ్రోజన్ అన్నట్టు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. స్ట్రక్చర్ గురించి మేము ఏమడదు, జస్ట్ మీకు ఏమడుగుతాడంటే షేప్లో దాని హైబ్రిడైజేషన్ అడుగుతాడు, అండ్ దాని స్ట్రక్చర్ అడుగుతాడు.
ట్రైగోనల్ ప్లేనర్ sp2 హైబ్రిడేషన్. అర్థమైందా? అండ్ గాయస్ ఇంకొకటి ఏంటంటే సి హియర్ ఇది ఏంటంటే లూయిస్ యాసిడ్. ఎందుకు లూయిస్ యాసిడ్ అంటున్నాం? దీని దగ్గర ఏమున్నాయి? ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. దీని దగ్గర ఏమున్నాయి? ఎంటీ ఆర్బిటాల్స్, పాజిటివ్ ఛార్జ్ ఉంది. అర్థమైందా? మనకు బేస్ అంటే ఏమని చెప్పుకున్నాం? లూయిస్ బేస్ అనేది మనం ఇంతకుముందు ఆరోమాటిక్ స్టేట్లో చెప్పుకున్నాం. అది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందని చెప్పినాం. ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఇదేంటిది? లూయిస్ బేస్. అండ్ దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ తక్కువనే ఉంది, దీని దగ్గర మొత్తం ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. ఇది కూడా లూయిస్ యాసిడే అండ్ ఇది కూడా లూయిస్ యాసిడ్. ఇవి రెండు ఏంటి? లూయిస్ యాసిడ్. ఇది ఒకటి ఏంటిది? లూయిస్ బేస్. అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొన్ని షిఫ్టింగ్ చూద్దాం. అర్థమైందా? మిథైల్ షిఫ్టింగ్ అని కొన్ని ఉంటాయి షిఫ్టింగ్స్. ఆ షిఫ్టింగ్స్ గురించి చూద్దాం. ఓకేనా గాయస్? చూడండి గాయస్, మిథైల్ షిఫ్టింగ్, హైడ్రైడ్ షిఫ్టింగ్ అండ్ రింగ్ ఎక్స్పాన్షన్. ఇవేంటంటే ఈ మూడింటి ద్వారా కార్బోకేటయాన్స్ అనేటువంటి స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి అన్నట్టు. కొన్ని అన్స్టేబుల్ కార్బోకేటయాన్స్ కావచ్చు, కార్బో యానియాన్స్ కావచ్చు, ఫ్రీ రాడికల్స్ కావచ్చు, అవి స్టెబిలిటీని తెచ్చుకుంటాయి అన్నట్టు. ఫస్ట్ ఏంటంటే మనం హైడ్రైడ్ షిఫ్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఇది ఒక కాంపౌండ్ ఉంది అనుకుందాం. సో చెప్పండి, ఇదేంటి? కార్బోకేటయాన్. ఇది ప్రైమరీ కార్బోకేటయానా, సెకండరీనా, టెర్షియరీనా? చెప్పండి. సి హియర్ ఇక్కడ ఉన్నటువంటి కార్బన్, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ ఎన్ని కార్బన్స్తో అటాచ్ ఉన్నాయి? సి హియర్ ఒకటే కార్బన్తో అటాచ్ అయి ఉన్నది. మిగిలిన రెండు ఏంటిది? హైడ్రోజన్. డైరెక్ట్గా అటాచ్ అయినది అంటే ఒకటే కార్బన్. ఈ మూడు అనేది ఏంటి? ఈ కార్బన్తో అటాచ్ ఉన్నాయి. బట్ ఈ కార్బన్కి అటాచ్ అయినది ఓన్లీ ఇది ఒకటి మాత్రమే. అంటే ఏంటిది? ప్రైమరీ కార్బోకేటయాన్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ చూసారా? ఇదేంటిది? ప్రైమరీ పొజిషన్. చూడండి, ఇది ప్రైమరీ పొజిషన్. ఇదేంటి? సెకండరీ. ఒక కార్బన్, రెండు కార్బన్స్తో అటాచ్ అయింది. ఇదేంటి? సెకండరీ పొజిషన్. అర్థమైందా? సెకండరీ పొజిషన్. కార్బోకేటయాన్ కాదు ఇది, జస్ట్ సెకండరీ పొజిషన్ అన్నట్టు. ఇదేంటిది? ప్రైమరీ కార్బోకేటయాన్ అంటే ఇది. అర్థమైందా? ప్రైమరీ కార్బోకేటయాన్. ఎప్పుడైతే సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఏం చేసింది? కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని అండ్ ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ రెండింటిని పట్టుకొని H- బయటికి వెళ్ళిపోయింది. H- అంటే ఏంటంటే హైడ్రైడ్ అన్నట్టు. H- అంటే ఏంటి? హైడ్రైడ్గా ఇది బయటికి వెళ్ళిపోయింది. మరి ఈ H- బయటికి వెళ్ళిన తర్వాతనే ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఇదే కాంపౌండ్లోకి వెళ్ళాలి. ఇదే కాంపౌండ్లో మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఈ నెగిటివ్ ఛార్జ్కి వెళ్ళి ఇక్కడ అటాక్ అవుతుంది కదా. అర్థమైందా? అప్పుడు కాంపౌండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సి హియర్ సి అండ్ ఇక్కడ CH3 అక్కడ ఉంది అండ్ ఇక్కడ ఏముంది? ఇక్కడ CH3 ఉంది అండ్ ఇక్కడ ఏంటిది? హైడ్రోజన్ అనేది లాస్ అయిపోయింది. కార్బన్ హైడ్రోజన్ లాస్ అవడం వల్ల దీనికి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సి హియర్ నెక్స్ట్ ఇక్కడ CH2 ఉండే కదా, ఈ హైడ్రైడ్ ఈడికి పోతే ఏమవుతుంది? మొత్తం CH3 అవుతుంది. ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ హైడ్రోజన్ కూడా ఇక్కడికి వెళ్ళిపోతే మొత్తం 3 హైడ్రోజన్స్ అయిపోతాయి. సి హియర్ గాయస్ ఇదేంటిది? ప్రైమరీ కార్బోకేటయాన్. ఇది ప్రైమరీ కార్బోకేటయాన్. ఇదేంటిది? సి హియర్ గాయస్ ఇది పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుంది? ఈ కార్బన్ దగ్గర ఉంది. అర్థమైందా? ఈ కార్బన్ సి హియర్ 1 2 3 3 కార్బన్స్తో అటాచ్ అయింది. అర్థమైంది? ఇదేంటిది? టెర్షియరీ కార్బోకేటయాన్. చెప్పండి మరి, ప్రైమరీ కార్బోకేటయాన్ స్టేబుల్, టెర్షియరీ కార్బోకేటయాన్ స్టేబుల్? టెర్షియరీ కార్బోకేటయాన్ స్టేబుల్. అంటే హైడ్రైడ్ షిఫ్టింగ్ ద్వారా ప్రైమరీ కార్బోకేటయాన్ ఎట్లా మారుతుంది? టెర్షియరీ కార్బోకేటయాన్గా మారుతుంది. జస్ట్ ఈ కండిషన్లో మాత్రమే, కొన్ని కండిషన్లలో మాత్రమే. అర్థమైందా? నెక్స్ట్ సి హియర్ మిథైల్ షిఫ్టింగ్ చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఇది హైడ్రైడ్ షిఫ్టింగ్. నెక్స్ట్ మిథైల్ షిఫ్టింగ్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన సి హియర్ ఇదేంటిది? ఇది కూడా సేమ్. ఇదేంటిది? ప్రైమరీ కార్బోకేటయాన్. ఇది కూడా ఏంటిది? ప్రైమరీ కార్బోకేటయాన్. ఎందుకంటే ఇది ఒకటే కార్బన్తో అటాచ్ ఉంది. ఇదేంటి? ప్రైమరీ కార్బోకేటయాన్. ఇదేంటిది? టెర్షియరీ కాదు, 4 డిగ్రీ కార్బన్. ఇది సి హియర్ 1 2 3 4 కార్బన్స్తో అటాచ్ అయ్యింది. ఇది అర్థమైందా? 4 కార్బన్స్తో అటాచ్ అయ్యింది. ఇదేంటిది? టెర్షియరీ కార్బన్. ఇది కార్బోకేటయాన్ కాదు, జస్ట్ టెర్షియరీ కార్బన్. అర్థమైందా? సో ఇక్కడ హైడ్రోజన్ ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయిందో సేమ్ ఇది ఏం చేస్తా అంటే ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో ఇది ఏం చేస్తా అంటే మిథైల్ గ్రూప్ ఎగిరిపోద్ది అన్నట్టు ఇక్కడికి వెళ్ళి. అర్థమైందా? CH3- ఈ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఎగిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ మైనస్ ఛార్జ్గా ఈ ప్లస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఉన్నది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. హైడ్రోజన్ షిఫ్ట్ అయితే హైడ్రోజన్ షిఫ్ట్ అన్నాం. ఇక్కడ మిథైల్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి మిథైల్ షిఫ్ట్ అంటాం. అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? సి హియర్ CH3 CH3 అండ్ ఇక్కడ CH3 ఉంది కదా. సి హియర్ ఇది లాస్ అయిపోయింది. ఇక్కడ ఇది లాస్ అయిపోయింది కాబట్టి ఇదేం వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇదేముంది? CH2 ఉంది, ఆల్రెడీ CH2 ఉంది. పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఏమొచ్చింది మనకు? CH
3 ఈ CH3 అనేది ఇక్కడ వచ్చి అటాచ్ అయిపోయింది అన్నట్టు. అర్థమైందా? సి హియర్ ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ ఎన్ని కార్బన్స్ అటాచ్ అయింది? 1 2 3 3 కార్బన్స్ అటాచ్ అయింది కాబట్టి ఇదేంటిది? టెర్షియరీ కార్బోకాటయాన్. అంటే ఏది స్టేబుల్? మనకి ప్రైమరీ కంటే టెర్షియరీ స్టేబుల్ కాబట్టి ఇది మోర్ స్టేబుల్. అర్థమైందా? మిథైల్ షిఫ్టింగ్ ద్వారా కూడా ఏమైందంటే కార్బోకాటయాన్స్ లేదా ఫ్రీ రాడికల్స్ లేదా అవన్నీ ఏం చేస్తాయంటే స్టెబిలిటీని పొందుతాయి. లాస్ట్ ఏంటంటే మనం రింగ్ ఎక్స్పాన్షన్. ఏం చూద్దామంటే రింగ్ ఎక్స్పాన్షన్. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రింగ్ ఎక్స్పాన్షన్. మనకు రింగ్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో దీంట్లో మనకు బాండ్ యాంగిల్ ఎంత? దీంట్లో యాంగిల్ ఎంత ఉంటుంది? యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఎంత ఉంటుంది? అర్థమైంది? దీంట్లో యాంగిల్ స్ట్రెయిన్ అనేది 60 ఉంటుంది. అర్థమైందా? 60 ఉంటుంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉంటుంది. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇది 3 మెంబర్ రింగ్, ఇదేంటి 4 మెంబర్ రింగ్గా మారింది. అర్థమైందా? దీంట్లో యాంగిల్ అనేటువంటి పెరిగిపోయింది. ఇదేంటిది 90 డిగ్రీ ఉంటుంది యాంగిల్. అర్థమైందా? 90 డిగ్రీ ఉంటుంది. అండ్ ఇంకోటి పెరిగింది అనుకోండి. సి హియర్ ఇది 5 మెంబర్ రింగ్ అయిపోయింది. దీంట్లో యాంగిల్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సి హియర్ 6 మెంబర్ రింగ్లో ఇంకా యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అదే 7 మెంబర్ రింగ్కి వెళ్ళినాం అనుకోండి, అప్పుడు యాంగిల్ తగ్గిపోద్ది, అప్పుడు పెరగదు. అర్థమైందా? యాంగిల్ అనేటువంటిది 5 మెంబర్ రింగ్ అండ్ 6 మెంబర్ రింగ్లో యాంగిల్ స్ట్రెయిన్ అనేటువంటిది యాంగిల్ స్ట్రెయిన్ అంటే బంధ దైర్ఘ్యం ఆర్ బంధ దూరం అని ఉంటుంది తెలుగులో. అర్థమైందా? యాంగిల్ అనేటువంటిది అన్నిటికంటే ఎందులో తక్కువగా ఉంటుందో అది అన్స్టేబుల్, ఎక్కువ ఎందులో ఉంటుందో అది స్టేబుల్ అన్నట్టు. సి హియర్ ఈ 5 మెంబర్ 6 మెంబర్ రింగ్లో యాంగిల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఇవి స్టేబుల్ అన్నట్టు. ఇవి రింగ్ని తొందరగా ఎక్స్పాండ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకున్నా అండ్ ఇక్కడ కార్బోకాటయాన్ ఇచ్చేసిన ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఓకే గైస్, ఇదే చూద్దాం. ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది? రింగ్ అనేటువంటి సైజు పెరిగిపోవడం అన్నట్టు. ఓకేనా? సైజ్ అనేటువంటిది పెరిగిపోవడం అన్నట్టు. ఏమవుతుందంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ బాండ్ అనేటువంటిది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఎక్కడికి? ఈ పాజిటివ్ చార్జ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎట్లా షిఫ్ట్ అయిపోతుందో చెప్తా. సి హియర్ ఈడ బాండ్ దగ్గర ఇది కార్బనే కదా, ఇది కార్బన్, ఇది కూడా కార్బనే. ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈ రెండింటిని కార్బన్ తీసేసుకుంటుంది. అర్థమైందా? ఈ బాండ్ని మొత్తం ఈ కార్బన్ తీసేసుకుంది. కార్బన్ పైకి ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అటాచ్ అయితే ఏమైంది? సి హియర్ ఇది ఉంది కదా, ఈ రెండేళ్ళు ఇట్లా అతుక్కుంటాయి. అర్థమైందా? ఈ రెండేళ్ళు ఇట్లా అతుక్కుంటాయి. ఇది 5 మెంబర్ రింగ్. జనరల్గా ఈ బాండ్ అనేది ఎక్కడికి వచ్చి అతుక్కుంటుంది? స్విఫ్ అని ఈ కార్బన్ దగ్గరికి వచ్చి అటాచ్ అయింది. సి హియర్ అప్పుడు ఎట్లా ఫామ్ అయింది అంటే సి హియర్ ఇట్లా ఫామ్ అయింది. జనరల్గా ఇదొక బాండ్, 2 బాండ్స్, 3 బాండ్స్, 4 బాండ్స్, ఇది 5 బాండ్స్, ఇదేంటిది 6 బాండ్స్. అర్థమైందా? ఈ బాండ్ కూడా వచ్చి ఇందులోనే కలిసిపోతుంది. అర్థమైంది? అప్పుడేంటి 6 బాండ్స్ అయితే మొత్తం. అండ్ ఇక్కడ అంటే ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఏముంటుంది? ఒక మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఉంది. CH3 ఇదేంటి? CH3 ఉన్నట్టు. అర్థమైందా? జాగ్రత్త చూడండి. ఈ కార్బన్ ఉంది చూసారా, ఈ కార్బన్ ఏంది? ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది కదా. ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంది కార్బన్. అందుకే ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. ఈ మైనస్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్ అటాచ్ అయింది. అంతే కదా. అంటే ఏంటిది? ఈ కార్బన్కి ఏంటిది? ఈ కార్బన్కి ఏ ఛార్జ్ రావాలి? పాజిటివ్ ఛార్జ్ రావాలి. అర్థమైందా? పాజిటివ్ ఛార్జ్ రావాలి. సో వచ్చేసింది. ఇదే కార్బోకాటయాన్. అర్థమైందా? ఇది ఇదేంటిది? 5 మెంబర్ రింగ్లో కార్బోకాటయాన్. ఇదేంటి? 6 మెంబర్ రింగ్లో కార్బోకాటయాన్. సో దీంట్లో యాంగిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అన్నట్టు. అంతే. సో ఈ రింగ్ ఎక్స్పాన్షన్ కాన్సెప్ట్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఐడియా కోసం నేను మీకు చెప్పిన. తెలిసి ఉండాలి ప్రతి కాన్సెప్ట్. ఎప్పుడు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు కదా, అందుకనే చెప్పేసిన. సో దిస్ ఈస్ అబౌట్ ద కార్బోకాటయాన్, కార్బోయానియన్ అండ్ ఫ్రీ రాడికల్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. అండ్ నేను చాలా ట్రై చేసిన బట్ నేను GOC కంప్లీట్ చేయలేకపోయినా గైస్. అంటే ఇంకొక టాపిక్ ఉంది. ఏంటంటే అది రియాక్షన్ మెకానిజం. చాలా పెద్ద టాపిక్, అది చాలా పెద్దగా ఉంటుంది. అండి SN1 రియాక్షన్, SN2 రియాక్షన్, E1 రియాక్షన్, E2 రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అది చాలా పెద్ద టాపిక్ అన్నట్టు. వీ కాంట్ కంప్లీట్ విత్ ఇన్ 1 వీడియో. అది 1 వీడియోలో మనం కంప్లీట్ చేయడం చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ టుమారో. సో ఓకే, ఇక్కడి వరకు అయితే మీరు కాన్సన్ట్రేట్గా వినండి అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను టుమారో మార్నింగ్
5 AM ఎగ్జాక్ట్గా మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి క్లియర్ చేస్తా. అండ్ ఒక నేమ్డ్ రియాక్షన్ గురించి కూడా నేను రేపు క్లాస్లో చెప్తాను. ఓకే గాయ్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.